ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టోరీస్. ఈ కథ పూర్తిగా కల్పితమైనది. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే రూపొందించబడింది. ఎవర్నీ భయపెట్టాలని లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. నిశ్శబ్ద శిల. తీర ప్రాంతాలకి దూరంగా జనసంచారం అరుదైన నల్లకొండల మధ్య అరణ్యపల్లి అనే మౌనమైన గ్రామం ఉంది. అటవి నీడల్లో జీవితం గడిపే ఆ ఊరిలో భయం కూడా ఒక అలవాటే. కాని ఆ భయాన్ని ఆసక్తిగా చూసేవాడు ఒక్కరున్నాడు. అతని పేరు రాము. భయపడటం అతనికి తెలియదు, తెలుసుకోవాలనే తపనే ఎక్కువ. పిల్లల్ని భయపెట్టే దెయ్యాల కథలైనా, పెద్దవాళ్లను నిశ్శబ్దం చేసే మంత్రాలైనా రాముకి అవన్నీ ఆటల్లాంటివే. నిజమేనా అనే ప్రశ్నే అతని బలహీనత. అదే అతని బలం కూడా. రాముకి నీడలా ఉండేవాడు అతని స్నేహితుడు గోపి. గోపి, ఆ కొండల్లో ఏదో ఉందంట. ఉండొచ్చు, కాని దానివల్ల మనకేమొస్తుంది? రాముకి గోపి అంటే నమ్మకం, గోపికి రాము అంటే అవసరం. రాము ముందుకు నడిస్తే గోపి వెనక నుంచి లెక్కలు వేస్తాడు. రాము, రాత్రి అడవిలోకి పోకురా. దెయ్యం నిజంగా ఉంటే పగలెందుకు కనిపించదు మామా? అన్నా, దెయ్యం వస్తే ఏం చేస్తావో? ముందు పేరడుగుతా, తర్వాత ఎందుకొచ్చిందో అడుగుతా. అందుకే రాము అంటే అరణ్యపల్లిలో అందరికీ ఇష్టం. చిన్నవాడైనా పెద్దవాడైనా రాముని చూసి మాట్లాడకుండా ఉండలేరు. ఆ ఊరి ప్రజలకు ప్రపంచమంటే వారానికి ఒక్కసారి జరిగే సంతే. ఆ సంతలో దొరికిన వస్తువులే వారి జీవనాన్ని నడిపించేవి. ఒకరోజు గోపి కూరగాయలు కొనడానికి వారపు సంతకు వెళ్లాడు. గోపి, ఈరోజు ఏం కావాలి? అవసరమున్నంతే ఇవ్వు, పైసా కూడా ఎక్కువ కాకూడదు. ఎప్పట్లాగే తక్కువేనా గోపీ? తక్కువే. ఎక్కువ తీసుకుని పాడు చేసుకునే అలవాటు నాకు లేదు. అలాగైతే ఈసారి పెళ్లి కబురు ఏమైనా ఉందా? ముందు నా అవసరాలు తీరాలి అన్నా, తరువాతే పెళ్ళిళ్ళు, ప్రేమలు. సంతలో అన్ని పనులు ముగించుకొని గోపి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. అడవిదారిలో గోపి గ్రామానికి వెళ్తుండగా ఒక ముసలి వ్యక్తి అతన్నాపారు. బాబూ, దయచేసి ఈ మంచం కొనండి బాబూ. కానీ ఇది పాతది, బాగా మసకబారిపోయింది. అయ్యా, ఇది సాధారణ చెక్క మంచం కాదు బాబూ. ఏళ్ల క్రితం నా యవ్వనంలో టేకు చెక్కతో చేయించుకున్నది. ఈ రోజుల్లో టేకు ధరలు చూస్తే ఎక్కడైనా వేలల్లో ఉంటుంది. అసలు ఇప్పుడింత పాతదెందుకు అమ్ముతున్నారు? ఇది అమ్మితే ఈ రాత్రి తిండైనా దొరుకుతుంది. టేకుతో చేశాడు. ఇప్పుడు కొనాలంటే అతను చెప్పినట్టు విలువ చాలా ఎక్కువ. ఇది తీసుకుంటే తప్పక లాభమే. సరే, దానికి నేను 100 రూపాయలిస్తాను. అయ్యా, ఒక 500 ఇవ్వండి. 100 అంటే అది సరిపోదు. ఇంకో 50 కలిపిస్తాను. ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. వృద్ధుడు అంగీకరించాడు. డబ్బులిచ్చి మంచం తీసుకున్న గోపి ఇంటికి వెళ్ళిపోయాడు. స్వామి, స్వామి! ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి గ్రామంలోనూ ఉన్నట్టే బినవాడ గ్రామానికి కూడా ఒక మంత్రగాడున్నాడు. అతని పేరు భైరయ్య. ఏం కావాలి? పొద్దున్నే వచ్చో. చెప్తాను విను స్వామి. మా ఇంట్లో ఒక మంచముంది. అది మాట్లాడుతోంది. ఏంటి, మంచం మాట్లాడుతోందా? అవును స్వామి, నువ్వు విన్నది నిజమే. అది మాట్లాడుతోంది, మూలుగుతోంది, ఏడుస్తోంది కూడా. అలాగా? ఆ మంచం కొని ఎంతకాలమైంది? ఎక్కడ కొన్నావు? నేను 2 రోజుల క్రితం దాన్ని ఒక తాత దగ్గర కొనుగోలు చేశాను. రాత్రి నేను మంచం మీద పడుకున్నప్పుడు ఎలాగోలా ఆ తాటను బురుడి కొట్టి చాలా తక్కువకు తీసుకున్నాను. ఇప్పుడు హాయిగా పడుకోవచ్చు. అలా అనుకుని గోపి పక్కన ఉన్న దీపం కాంతి కొంచెం తగ్గించి పడుకుంటాడు. గ్రామం మొత్తం నిద్రలోకి వెళ్ళింది. అర్ధరాత్రి కొన్ని కుక్కలు భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. గోపి మాత్రం ప్రశాంతంగా పడుకోనున్నాడు. కొంతసేపటికి, నన్నిక్కడ బంధించకండి, నేనిక్కడ ఉండలేను, దయచేసి నన్ను బంధించకండి.
ఎవరు? ఇది ఎవరి ఆట? నేనిక్కడ ఉండలేను. నాకు ఊపిరాడటం లేదు. రాము, అదే నువ్వేనా? దయచేసి నన్ను వదిలిపెట్టు. నేను రాలేకపోతున్నాను. దయచేసి నన్ను వదిలిపెట్టు అని ఆ మాటే మళ్ళీ మళ్ళీ అంటోంది స్వామి. ఇదేదో చిన్న విషయం కాదు. ఇలాంటి సంగతులు నేను గతంలో విన్నాను. నువ్వు భయపడకు. ఈరోజు రాత్రి నేనే మీ ఇంటికొస్తాను. ఆ మంచం మీద నేనే పడుకుంటాను. అది ఏం చెబుతుందో వింటాను. తర్వాత ఏం చెయ్యాలో అది చేసేద్దాం. భైరయ్య మాటలు విన్న గోపి మనసులో భారం కొంచెం తగ్గింది. హమ్మయ్య అనుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్లాడు. మాట ఇచ్చినట్టే ఆ రాత్రి గోపి ఇంటికి వెళ్లాడు భైరయ్య. అప్పటికే మంచాన్ని ఇంటి వెనుక పాకలో వేసి ఉంచాడు గోపి. అక్కడే పడుకున్నాడు భైరయ్య. అర్ధరాత్రి అయింది. ముందు రోజు కురిసిన వర్షం వల్ల చుట్టూ కప్పల బెకబెకలు. నిమిషాలు గడుస్తున్నాయి. హఠాత్తుగా తన చెవులను తాకుతున్న చిన్న మూలుగు. చిన్నగా ఎవరో ఏడుస్తున్నట్టు తెలుస్తోంది. నేనిక్కడుండలేను. నాకు ఊపిరాడటం లేదు. భైరయ్య ధైర్యం చేసి, ఎవరు నువ్వు? నువ్వు ఎవరు? నాకు చెప్పు. నేనెవర్ని? నా స్వరమే నన్ను భయపెడుతోంది. దయచేసి నన్ను వదిలిపెట్టు. నిన్ను విడిచిపెడతా. నాకు ఏమిస్తావు? ఇప్పటి వరకు నీకు లేని గొప్ప గొప్ప శక్తులు నీకిస్తాను. సరే, నేనేం చేయాలో చెప్పు. బలి ఇవ్వాలి. అవును, బలి ఇవ్వాలి. ఇస్తే నీకు నా శక్తులిస్తాను. కాస్త కీడు శంకించింది భైరయ్య మనసులో. అది గమనించిన ఆ మంచం, నువ్వేమీ చెయ్యక్కర్లేదు. నేను చెప్పింది చెయ్యి. 2 రోజుల్లో అమావాస్య వస్తుంది. కాబట్టి నా బలం ఆ రాత్రి 10 రెట్లు అవుతుంది. ఆ సమయంలో ఈ మంచాన్ని తీసుకెళ్ళి అడవిలో ఉత్తరాన ఉన్న మర్రి చెట్టు మొదట్లో ఉన్న పెద్ద శిల దగ్గర వదిలిపెట్టమని చెప్పు. ఆ శిలే నా రూపం, నా నివాసం. మంచాన్ని అక్కడ వదిలిపెట్టి వచ్చేయమను. చాలు. మరి పల్లి? మూర్ఖుడా, అది చెబుతాను. ఈ మంచం శిల దగ్గరకు వెళ్లగానే నాలోని శక్తి బయటకి వస్తుంది. ఆ వ్యక్తిని బలి తీసుకుంటుంది. బాగుంది, కాని నాకు సందేహం. అతని శరీరాన్ని ఎవరైనా చూస్తే? నాకు తెలుసు నీ భయం. నేనొక భయంకరమైన దుష్టశక్తిని. నన్ను నిషికా అంటారు. మనిషి రక్తమే నాకు దాహం. అతని మాంసమే నాకు ఆహారం. అతని అస్థికలే నాకు అస్తిత్వం. అతని శరీరమే నాకు ప్రాణం. కాబట్టి అతనిలో ఏ భాగమూ అక్కడ మిదలదు. ఆ సమయంలో నువ్వు అక్కడ ఉండి అతని బూడిద నుదుటికి పెట్టుకో. నీకు కావలసిన శక్తి లభిస్తుంది. కాని నాకు తెలుసు, నీ గుండె శబ్దం నేను వినగలను. నీ మనసులో ఆలోచనలు కూడా వినగలను. నువ్వు కూడా అక్కడే ఉంటావు. నీకు మాత్రం ఎందుకు హాని జరగదు అనే కదా నీ సందేహం? నువ్వొక పనిచే. ఈ మంచం పట్టెడ చివర ఉన్న చిన్న ముక్క కత్తిరించి దగ్గరుంచుకో. నీకదే రక్ష. ఈసారి కాస్త ధైర్యం వచ్చింది. భైరయ్య మంచం పట్టునుంచి ఒక చిన్న ముక్క కత్తిరించి దగ్గరుంచుకున్నాడు. తర్వాత గోపి దగ్గరకు వెళ్లాడు. గోపి, బయటకురా. గోపి బయటకు వచ్చాడు. ఏంటి స్వామీ, మీకేమైనా తెలిసిందా? గోపి, అదొక దుష్ట శక్తి. అది నిషిక. నువ్వు ఎల్లుండి రాబోయే అమావాస్య రాత్రి 12 గంటలకి ఆ మంచాన్ని తీసుకొని అడవిలో ఉత్తరాన ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద ఉన్న శిల దగ్గర దింపేస్తే చాలు. సమస్య పరిష్కారమైనట్టే. పోతే నువ్వు మాత్రం ఇక ఆ మంచం మీద ఇక పడుకోకు. దానితో అసలు మాట్లాడకు అని చెప్పి వెళ్ళిపోయాడు భైరయ్య. అనవసరంగా కొన్నాను అని బాధపడినా అది తననేమీ చెయ్యనందుకు సంతోషపడ్డాడు. అయితే ఎల్లుండి ఈ మంచాన్ని వదిలించుకోవడమన్నమాట. సరే, మళ్ళీ ఈ మంచం మీద పడుకోకూడదు. భైరయ్య చెప్పినట్టు తాను అసలు మంచంతో మాట్లాడకూడదనుకున్నాడు. చూశారు కదా, మాట్లాడే మంచం రహస్యం ఇంతటితో ఆగలేదు. అయితే గోపి నిజంగానే ఆ మంచాన్ని అడవిలో ఉన్న ఆ శిల దగ్గరకు తీసుకెళ్తాడా, లేదా ఆ మంచమే గోపినక్కడికి తీసుకెళ్తుందా? అమావాస్య రాత్రి బలి ఎవరిది? వచ్చే ఎపిసోడ్లో బయటపడుతుంది. Thank you for watching. Please subscribe.